డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామస్తులు అమరవీరుడు పురాతనమైన ఆచారాన్ని తెరపైకి తెచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్తులంతా కలిసి ఘనంగా కప్పల పెళ్లి జరిపించారు. వాడపాలెం గ్రామంలోని వంతెన సెంటర్ వద్ద డాక్టర్ పెద్దింటి రామ పురోహితులు గ్రామస్తులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుణదేవుడు కరుణించి తొలకరి జల్లులు కురిపించాలని, తద్వారా పాడి పంటలతో గ్రామం సుభిక్షగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ వేడుకను జరిపారు. పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం ప్రకారం కప్పలకు శాస్త్రోక్తంగా వివాహం చేస్తే వర్షాలు తప్పక కురుస్తాయని స్థానికులు విశ్వసిస్తున్నారు. 2 కప్పలను పట్టుకొచ్చి వాటికి పసుపు, కుంకుమ రాసి పూలతో అందంగా అలంకరించి సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. అనంతరం డప్పులు, భజంత్రి వాయిద్యాల నడుమ కప్పల జంటను గ్రామ వీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు. యువకులు ఉత్సాహంగా డప్పులు వాయిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ వినూత్న వేడుకను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఆసక్తిగా తరలివచ్చారు. ప్రకృతి కరుణించి వెంటనే వర్షాలు కురవాలని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వెలిచేసి ఉన్నటువంటి ముఖ్య క్షేత్రంలో వెలిచేసి ఉన్న సువర్చనాధిపతి వీరాంజనేయ స్వామి వినాయకుడు సంతోష్ మాత ఆలయాల వద్ద ఈ యొక్క వర్షాకాలం రాక రోహిణి గారికి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ గారికి ప్రారంభంగా కూడా ఈ వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆచార సాంప్రదాయ ప్రకారం కప్పల్ని తీసుకువచ్చి వివాహం జరిపించడం జరుగుతోంది. ఇది పూర్వకాలం నుంచి జరుగుతోంది. ఇలా జరిపించిన ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురిశాయి. అదే పద్ధతి ప్రకారం ఈ రోజున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.